అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రానున్న 2 రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. అది వాయుగుండం మరింత పెరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలోనూ ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. కోస్తాంధ్రలో కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనలో ఉన్నారు. అలాగే ఈ కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇటు రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలన్నీ నీటిమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలను జలమైపోయాయి. ఇటు ఏపీలోను ఇటు తెలంగాణలోనూ ఇలా రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలలో కుంభవృష్టి వర్షాలు కురుస్తుంది.